స్థానిక వైఎంవిఏ పక్కన నిర్వహిస్తున్న పోతుల వీరభద్రరావు వ్యాయామ కళాశాల స్థలం తమదంటూ కొందరు వ్యక్తులు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని, వారికి ఆ వ్యాయామ కళాశాలలతో ఎటువంటి సంబంధం లేదని పడాల పెద వెంకటేశ్వరరావు కుమారుడు పడాల శ్రీను వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కందకం శ్రీను మాట్లాడుతూ, ఆ వ్యాయామ కళాశాల నిర్వహణకు పూర్తి స్థాయిలో సహకరించింది తన తండ్రి పడాల పెద వెంకటేశ్వరరావు అని అన్నారు. ఇప్పుడు ఈ స్థలం మాదని చెబుతున్న వారధి వెంకటరమణకు వ్యాయామ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదని, ఆయన బాక్సర్ కాదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రాణాల మీదకు తెస్తున్నారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వ్యాయామ కళాశాల నిర్వహిస్తున్న స్థలం మున్సిపాలిటీకి చెందినదిగా తాము భావిస్తున్నామని, మాకు ఎలా సంక్రమించిందన్నది తెలియదని అన్నారు. తాము ఆ కళాశాలలో మట్టి కుస్తీలో శిక్షణ పొంది జాతీయ స్థాయి పోటీల వరకు వెళ్లి మెడల్స్ సాధించామని తెలిపారు. వైఎంవిఏ లిఫ్ట్ నిర్మాణం చేపట్టడానికి ఆ స్థలంలో నివాసం ఉంటున్న మహిళను ఖాళీ చేసి వెళ్లేలా ప్రత్యామ్నాయం చూడాలని ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం కోరారని తెలిపారు. ఆమెకు 2 లక్షల రూపాయలు ఆర్థిక భరోసా కల్పించేందుకు సహకరించారని వివరించారు. తాను ప్రతి ఏటా నిర్వహించే శ్యామలాంబ ఉత్సవాలతో పాటు కోటగుమ్మం శివుడి విగ్రహం నిర్వహణకు శివరామ సుబ్రహ్మణ్యం సూచన మేరకు 9 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారని తెలిపారు. తాను వైఎంవిఏ నుంచి డబ్బులు తీసుకున్నానని వారధి రమణ అనే వ్యక్తి చెబుతున్న మాటలు వాస్తవం కాదన్నారు. కమిటీ అందరూ కలిసే శివరామ సుబ్రహ్మణ్యం వద్దకు వెళ్లి ఆ డబ్బును తీసుకోవడం జరిగిందని, తనకు నిజాయితీ ఉంది కాబట్టే అలా చేశానని తెలిపారు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నానని, ఎవరి వద్ద నుంచి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వ్యాయామ కళాశాల మేమే స్థాపించామని, తమపై దుష్ప్రచారం చేస్తుండటంతో అన్ని విషయాలు వివరంగా వెల్లడించేందుకు ఈ మీడియా సమావేశం నిర్వహించామని అన్నారు. ఈ సమావేశంలో అడపారాజు, కృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కళాశాల నాకు కావాలి, కళాశాల లాగంటే అసలు కళాశాలకి ఈయనకి అసలు సంబంధం లేదు. ఈయన మన క్లైంట్ చెప్పి అసలు శ్రీనుకి దీనికి ఏంటి సంబంధం అన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళకి చెప్తున్నాను. 2003లో డిసెంబర్ నెలలో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫస్ట్ కొట్టాం. నేను నా స్నేహితుడు శేఖరాజు అని చెప్పి మీ ఇద్దరం కూడా పొడుగురాజు గారి దగ్గర పేపర్ మీద దగ్గర ట్రైనింగ్ అయ్యేవాళ్ళం. ఇక్కడ 2003లో రాజా నేను కలిసి ఫస్ట్ ప్లేస్ వస్తే మమ్మల్ని స్టేట్కి సెలెక్ట్ చేస్తే ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్లో గోల్డ్ మెడల్ కొట్టింది. పోతుల వీరాంస్వామి వ్యాయామ కళాశాల తరపున షేక్ రాజా తనకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. మళ్ళీ మా ఇద్దరు నేషనల్ సెలెక్ట్ చేశారు. మేము అమరావతి, అక్కడ మహారాష్ట్రలో అమరావతి వెళ్ళి దెబ్బలాడాం. అక్కడ రాజాకేమో ఎనానమస్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. నేను 60 కేజీల కేటగిరీలో దెబ్బలాడినప్పుడు ఫైనల్లో పాయింట్తో నాకు పోయి నేను సెకండ్ ప్లేస్ వచ్చాను. ఇప్పుడు నాకు సంబంధం ఉందా, కళాశాలకు నీకు సంబంధం ఉందా? నువ్వు ఎక్కడైనా కుస్తీలు దెబ్బలాడినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? ఈ కళాశాల నుండి 150 మంది పైన మంది బయటకు వచ్చారు. అందులో మా అన్నయ్య నేను ఉన్నాం. మా అన్నయ్య నాగరాజు 40 కుస్తీలు దెబ్బలాడాడు. 28 కుస్తీలు విజయం సాధిస్తే 12 కుస్తీలు డ్రా అయ్యాయి మా అన్నయ్య. ఇదే స్టేడియంలో ఇక్కడ ఏసీరెడ్డి గారు ఖాళీ స్థలంలో పెట్టిన దాంట్లో మొత్తం అన్నింటిలో కూడా మా అన్నయ్య దెబ్బలాడున్నాడు. నేనే ఇక్కడ దెబ్బలాడాను కుస్తీలు. ఇప్పుడు ఎవరైతే క్లైమ్ చేస్తారో అందులో ఆ కొరణాన్ని గోవిందని ఎవరైతే ఉన్నారో ఆయన పైన మనం దెబ్బలాడాడు. ఆయన వచ్చి కళాశాల గురించి మాట్లాడాడంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఈ రావణన్న అయిన ఈ వారాది రావణన్న వాడికి కళాశాలకి జిమ్కి కానీ అంత సంబంధమే లేదు. ఇది ఎలా ఉండగా ఈ అక్కడ సాహిబ్ గారు అని చెప్పి మా కళాశాల గురువు గారు ఉంటారు. వాళ్ళు ఉంటున్న ప్లేస్ 40 సంవత్సరాలు దాటిందని చెప్పి వాళ్ళు అక్కడ నుండి ఇమీడియట్గా ఖాళీ చేయాలని చెప్పండి. సాహిబ్ గారు భార్య మా నాన్నగారి దగ్గరికి వచ్చి బాగా కళాశాల ఖాళీగా ఉంటుంది కాబట్టి నేను అందులో తలదాచుకుంటానంటే మా నాన్నగారు సరే ఖాళీగా ఉంటుంది కదా ఏదో చేయరని చెప్పంటే అందులో షెడ్ వేసి మా కళాశాల గురువు గారు ఆయన భార్య ఇద్దరు ఉండేవారు. అందులో వాళ్ళకి రామారాయణకి డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు అప్పుడు వెళ్ళి ఎవరినో పట్టుకొని ఒక కరెంట్ మీటర్ తెచ్చుకున్నారు. ఎప్పుడు 2013లో కరెంట్ మీటర్ తెచ్చిన దాన్ని వీళ్ళు ఎప్పుడు 1956 నుండి కరెంట్ బిల్ కడుతున్నారో చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ కరెంట్ బిల్ కట్టిన ఎవరో సాహిబ్ గారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య కట్టుకుంటూ వచ్చింది. నిన్న మొన్నటిదాకా బీరువా నిండా కరెంట్ బిల్లు ఉండి దాన్ని క్లైమ్ చేస్తూ మేము కరెంట్ బిల్లు కట్టామంటారు.